నేనేం చేశాను, ఇలాగ అయిపోతుంది నా పరిస్థితి, నేనేం చేశాను, ఇలాగ అయిపోతుంది నా జీవితం, నేనేం చేశానని బాగానే ప్రార్థన చేశాను కదా, బాగానే ఉన్నాను కదా, బాగానే ఇచ్చాను కదా, బాగానే స్తుతించారు కదా అని నువ్వు అనుకుంటున్నావు. కానీ విశ్వాసఘాతకులుగా మనం ఉండిపోయాం. విశ్వాసులుగా ఉన్నాం కానీ మన బ్రతుకులు ఎలాగున్నాయంటే కనిపించకుండా విశ్వాసఘాతలుగా మారిపోయాం. మనం పెదవులతో ప్రభుని ఆరాధిస్తున్నాం కానీ హృదయం మాత్రం దేవునికి దూరంగా ఉన్నది. మన పరిస్థితి మందిరానికంటూ వస్తున్నాం కానీ మనం మాత్రం దేవునికి ఆమె దూరంలో కనబడుతూ ఉన్నాం. మనము దేవుని వాక్యాన్ని మనం చేత పట్టుకుంటున్నాం కానీ ఆ వాక్యం మన హృదయాల్లో ఎక్కడ కూడా కనబడతలేదు. మనం పెదాల మీద ప్రార్థన చేస్తున్నాం కానీ కన్నీటి ప్రార్థన, పశ్చాత్తాప ప్రార్థన మన బ్రతుకుల్లో ఎక్కడ కూడా కనబడతలేదు. అందుకనే ప్రభు మరలా హెచ్చరిస్తూ ఉన్నాడు, విశ్వాసఘాతకులుగా మనము